మనం బీట్రూట్ వేపుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బీట్రూట్ని 3 పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. పోపు దినుసులు కూడా వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకుని బాందీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రేకులు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిశనగపప్పు, పోపు దినుసులన్నీ కూడా వేసి ఒకసారి వేగనిచ్చి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కరివేపాకు వేయాలి. పోపులు మొత్తం వేగిన తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసి ముందుగా మనం కోసి పక్కన ఉంచుకున్నటువంటి బీట్రూట్ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దానిలో తగినంత ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.